హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాసాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా తెలంగాణ స్టైల్లో పప్పుచారు చూపిస్తాను. మా అమ్మ ఇలాగే చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇవన్నీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ టర్మరిక్, ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటో, కరివేపాకు, ఇవి ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొన్ని సొరకాయ వేసుకుందాం. తర్వాత ములక్కాయ వేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ములక్కాయ సొరకాయ కొంచెం మగ్గనివ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి క్లోజ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు టేస్ట్కి తగ్గట్టు, ముందే ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు పప్పుచారులో యాడ్ చేసుకుందాం. కొంచెం కారం కొంచెం వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పటివరకు కరెంటు పోయింది, మీకు కొంచెం డల్గా కనిపించచ్చు కెమెరా, సారీ. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి మేమైతే సాంబార్లో యాడ్ చేస్తాం. మా అమ్మ కంపల్సరీ వేస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. పప్పుచారులో కొంచెం గరం మసాలా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇలా వేసేసుకోవాలి. పప్పుచారులో కొత్తిమీర చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు పప్పుచారు రెడీ అయిపోతుంది. పప్పుచారు రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. 10 మినిట్స్ ఇలా ఉడికించాము, పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. పప్పుచారు రెడీ అయిపోయింది, అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పుచారు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా కావాలంటే ఇలా ట్రై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.